ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడమేంటో కానీ మస్క్ మామకి మైండ్ బ్లాంక్ అవుతోంది. ఒకవైపు షేర్లు ఆకాశ మార్గంలో దూసుకుపోతుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ యూజర్లు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఎక్స్ కు టాటా చెప్పేసి బ్లూ స్కైకి జంప్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత టెస్లా ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ పట్టిందల్లా బంగారమే అయింది. అటు షేర్లు ఓ రేంజ్లో దూసుకుపోయాయి. ఆల్ హ్యాపీస్ అనుకునే లోపే మస్క్ మామకు మైండ్ బ్లాంక్ అవుతోంది. ఎక్స్గా పేరు మార్చుకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ నుంచి యూజర్లు సైడ్ అయిపోతున్నారు. రోజుల వ్యవధిలోనే జర్నలిస్టులు, సినీ నటులు, మ్యూజిషియన్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఫేమస్ ఐకాన్స్ ఎక్స్కు ఎక్స్ యూజర్లుగా మారిపోయారు. ఇదే విషయం ఇప్పుడు మస్క్ ను కలవరపెడుతోంది. ఎక్స్ నుంచి వెళ్లిన వారంతా సోషల్ మీడియా కొత్త ప్లాట్ఫామ్ బ్లూ స్కైలో చేరుతున్నారు. ఇటీవలే 10 లక్షల మంది యూజర్లు ఎక్స్ కు టాటా చెప్పేశారు. దీంతో ఈ బ్లూ స్కై కేవల యూజర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అమెరికాలో యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో టాప్ చార్ట్లో నిలిచింది. యూజర్లంతా పోలోమంటూ ఎక్స్ కు టాటా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ట్రంప్ తన క్యాబినెట్లో వివేక్ రామస్వామితో పాటు ఎలాన్ మస్క్ కు చోటిచ్చాడు. కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతలను అప్పగించాడు. ఇది అమెరికన్లకు రుచించలేదు. అంతేకాకుండా ఎక్స్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యూజర్లకు గుడ్ బై చెప్పేందుకు ఓ కారణమైందే. ఇక బ్లూ స్కైని ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే స్థాపించారు. 2019లో దీన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా రూపొందించారు. తొలుత ఇన్విటేషన్ ఆధారంగా తీసుకొచ్చారు. ఈ ఏడాది దీన్ని పూర్తి స్థాయిలో యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. సెప్టెంబర్ వరకు 10 మిలియన్ యూజర్లు మాత్రమే ఉండగా ఎన్నికల తర్వాత దీనికి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం 19 మిలియన్ యూజర్లతో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.